రాముడి గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా, అసలు దేవుడు ఉన్నాడా అన్న ఈ సృష్టిలో? ఎందుకు లేదండి? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి, ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ప్రపంచం ఎక్కడ చూస్తుందండి. నమస్కారం బదులు జై శ్రీరామ్ అంటున్నారు, ఎందుకట్లా? రామరాజ్యం వచ్చింది మళ్ళీ. ప్రవీణ్ అన్న, ఆయనకు రాముడు అంటే పరమ భక్తి ఉంటుంది. అయోధ్యకి స్వయంగా ఆయన కాలినడకన హైదరాబాద్ నుంచి వెళ్ళడం జరిగింది అని చెప్తున్నారు. రాముని ఫస్ట్ భక్తి నేనే ఉండాలి. ఫోటో ఇట్లా చూసేసరికి, ఆ టీవీలలో చూసేసరికి కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. రాముడు ఎంత అందంగా ఉన్నాడు, రాముని ఎట్లా చూడాలి. పైగా అది 80% హిందువులు ఉన్న ఈ దేశంలో మీరు వెళ్తుంటే కూడా అవహేళన జరిగినాయి అని అంటున్నారు. ఇది నమ్మశక్యమేనా? నిజమండి, వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్ని అడిగిరు కొంతమంది, ఆపి ఎక్కడ పోతున్నారు. అవసరం మరి మీకు 15 రోజులు వెళ్ళి? మాకు అదృష్టం కలిగించిందండి ఆ భగవంతుడు. మస్జిద్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ అడగాలనా వద్దా ఏం కాదు, జై శ్రీరామ్ మస్జిద్ దగ్గర ఏమన్నా కానీ జై శ్రీరామ్ అని పోయినాం. మస్జిద్లో ఆ పెద్ద మనిషి వచ్చి మీకు పళ్ళు పలారాలు మంచినీళ్ళు ఇవ్వగానే, రాముని గురించి నిజంగా ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టే, రాముడు అందరినీ కలుపుకోపోతాడు కాబట్టే. ఎందుకు ప్రతిసారి ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, ఏదైనా సభలు పెట్టేటప్పుడు జై శ్రీరామ్ అని అంటా ఉంటాను? ఎందుకు? జై అంటే వర్ధిల్లాలి, రాముడు అంటే రాముడు ఆలోచనలు అని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా. స్వయంగా ఆ బాలరాముడిని మీ కళ్ళతో చూసిన తర్వాత మీకు ఎటువంటి ఫీలింగ్ అనిపించిందన్న? మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మైమర్చిపోయామండి. అన్న నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో లేనన్నా. నేను 500 సంవత్సరాలు ఉన్న చరిత్ర రాముంది. రాముని గుడి కట్టించిండు, మోడీకే చెందుతుంది. మోడీని బాగా పొగుడుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీలోకి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా వెళ్తా అండి. నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి ఎప్పుడు అనిపించలేదా? ఛాన్సర్లు అనిపించిందండి. కాకపోతే ఆర్థికంగా నేను కూడా చూసుకోవాలి కదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు ఏంటండి, ఇప్పుడున్న పరిస్థితులలో రామరాజ్యం కోసం పోరాడే పార్టీలు ఏందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పార్టీలో పక్కన పెడితే రాముని కొలిసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయట జనాలు ఏమంటారు అంటే, ప్రత్యేకంగా మీరు చెప్తున్నట్టు హిందూ లేదా రాముడు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు బీజేపీ. సనాతన ధర్మానికి ఎవరు సహకరిస్తారో, సనాతన ధర్మాన్ని కాపాడేటట్టు ఏ పార్టీలు ఉన్నాయి మరి? బీజేపీ పార్టీ. ఏంటన్నా మీకు శంకరన్నకు ఏంది సాన్నిధ్యం? రౌడీ అని చెప్పి సెటిల్మెంట్లు చేస్తాడు, అది అని. శంకరన్న గురించి మాట్లాడేంత పెద్దోని కాదన్న. అభివృద్ధి జరగాలంటే బళ్ళు కట్టాలి, గుళ్ళు కాదని చెప్పి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అన్న ఒక మాట చెప్తాన్నా, తిరుపతి ఉందన్న. తిరుపతిలో అన్ని మతస్థులకు సంబంధించిన ఉద్యోగాలు పనిచేస్తారన్న. మీ దగ్గర ఆపదాన్ని వచ్చిన వ్యక్తులలో ఓన్లీ మీరు హిందువులకే హెల్ప్ చేస్తారా? నేను ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదన్న. చందాల రూపంలో వసూలు చేస్తారు అనేది కూడా కొంతమంది మాట్లాడతారు అన్న. ఎదుగుతా ఉంటే